వారెవ్వా ఎడ్ల బొమ్మలు భలే గమ్మత్తుగున్నాయి గదా. కానీ ఇవి షోకేస్ కోసం తయారు చేసినవి కాదు, వాళ్ళ ఆచారాన్ని ఆనవాయితీని కాపాడుకునేందుకు చేసినాయి. పొలాల అమావాస్య నాడు నిజమైన ఎడ్లకు రంగురంగుల దండలు కట్టి అందంగా ముస్తాబు చేసి ఊరేగించిన ముచ్చటను మన జోర్దార్లు కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇవాళ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర మండల కేంద్రంలో మంటెద్ల కార్యక్రమం చేసిండ్రు అక్కడి జనాలు. దీంట్లో భాగంగా పొలాల అమావాస్య మరుసటి నాడు కర్ర మట్టెద్దుల ప్రతిమలను ఊరేగించుడు ఏండ్ల సంధి వస్తున్న ఆనవాయితట. ఇక ఆచారాన్ని ఇప్పటికి సుతం పాటిస్తున్నారట అక్కడి రైతులు. పొలాల అమావాస్య నాడు ఇండ్లలోనే కర్రలతోనో లేకుంటే మట్టితోనో ఎద్దుల ప్రతిమలను తయారు చేసుకుని పూజలు చేస్తారట. మరుసటి రోజు అవిటిని నెత్తిమీద పెట్టుకుని ఊరేగించి ఊళ్ళున్న అంజన్న స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటా అటింక చిల్లర నిమజ్జనం చేసుడు వెనుకటి సంధి వస్తున్న ఆనవాయితట. గందుకే పొలాల అమావాస్యను ఘనంగా చేసుకున్న ఆ ఊరోళ్ళు ఇవాళ ఎద్దుల బొమ్మలతో ఇట్లా ఊరేగింపు చేసిండ్రన్నట్టు. వినాయకుని శోభయాత్ర యాళ్లనో హనుమాన్ శోభయాత్ర యాళ్లనో గదా దేవుని పాటలు వాడుకుంటా భజనలు వేసుకుంటా ఊరేగింపు చేసినట్టే ఈ మంటెద్దుల కార్యంలో కూడా ఎడ్ల గొప్పతనాన్ని గురించి పాటలు వాడుకుంటా కోలాటాలు ఆడుకుంటా సంబురంగా వేసుకున్నారు అక్కడి రైతులు. కాని భలే ఉంటే గదా నుల్లా, ఆడాడ కొంతమంది పాటించే పద్ధతులు ఆచారాలు. ఎన్నో మతాలు ఎన్నో కులాలున్న మన దేశంలో తీరుతీర్ల పండుగలను కూడా అంతే వైవిధ్యంగా చేసుకుంటారు ప్రజలు. కానీ పశువులను కూడా పూజించుడు మాత్రం సూపరు పోన్రి.